రేవంత్ సర్కార్ పాలనలో రాష్ట్రంలో సాగుకాలం మొదలైందంటే చాలు రైతుకు ఇక్కట్లు షురు అవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు రుణమాఫీ కోసం బ్యాంకుల చుట్టూ తిరిగిన అన్నదాత ఇప్పుడు మళ్లీ యూరియా అంటూ రోడ్ల మీద క్యూ కడుతున్నాడు. ఎరువుల కొరత లేదంటున్న ప్రభుత్వం మాటలు ఉత్త డొల్లాని క్యూ లైన్లతో తేటతెల్లమవుతోంది. అంతేకాదు క్షేత్రస్థాయిలో ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే మొన్నటిదాకా యాప్ ద్వారా బుకింగ్ అన్నారు. అది అట్టఫ్లాప్ అయింది. ఇప్పుడు కొత్తగా యూరియా కార్డు అంటూ కొత్త నాటకానికి తెరలేపారు. అయినా ఎరువులు అందుబాటులో ఉండటం లేదు. గడ్డకట్టే చలిలో మంచు కురుస్తున్నా సరే ఒక్క బస్తా యూరియా కోసం రైతన్న గంటల తరబడి వేచి చూడటం మన వ్యవస్థకు పట్టిన దౌర్భాగ్యం. పొలంలో నీళ్లు పెట్టి పచ్చని పంటను కాపాడుకోవాల్సిన చేతులు నేడు ఎరువుల దుకాణాల ముందు టోకెన్ల కోసం చాపాల్సి వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పుష్కలంగా ఎరువులు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం చెప్తున్న మాటలు క్షేత్రస్థాయిలో మాత్రం ఆచరణకు నోచుకోవడం లేదు. రేవంత్ పాలనలో రాష్ట్ర రైతాంగం బాధలు అన్ని ఇన్ని కావు. పోటీలో వెనుకబడితే ఒక్క బస్తా కూడా దొరకదని చలిలో సైతం వణుక్కుంటూ క్యూ లైన్లలో నిలబడాల్సిన దుస్థితిని కాంగ్రెస్ తెచ్చిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.